ఇక్కడ చూపెట్టు ఇక్కడ పేరుంది ఖాళీ ఉన్నాయి. ఇది ఫస్ట్ 1983లో మాటిగేజిలో, మళ్ళా తర్వాత రెడ్డి శ్రీలతకు, మళ్ళా ఒంటెల రాజిరెడ్డి మాటిగేజీ లోన్ తీసుకున్నాడు అప్పుడు 83లో. 93లోనూ ఒంటెల శంకర్ రెడ్డి 93లో లోన్ తీసుకున్నాడు. 83 93 ఇచ్చిండా. వెంటనే జిన్నా శ్రీలతకు ఇక్కడ పట్ట చేసిండు. అదే డేట్, అదే ఇయర్లో, ఇదే డాక్యుమెంట్ ఆర్డీఓకి ఇచ్చిండు. ప్రజల భూమి ప్రజలకు కావాలి, ప్రజల భూమి ప్రజలకు కావాలి. గైరాయి భూమిది, గైరాయి భూమి పరంపోగు, గయ్యాయి భూమి పరంపోగు, గైరాయి భూమి పరంపోగు, గైరాయి భూమి పరంపోగు. సర్వే నెంబర్ ప్రకారం 221, మొత్తం 101 ఎకరం. దాంట్లో 11 ఎకరాలు 23 గుంటలు అక్రమంగా పట్ట చేసుకున్నారు. ఈ సామాన్య ప్రజలు వెళ్తేనే ఈ సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్లు అన్నీ తినిపించుకుంటారు. ఇది ఎలా పట్ట చేసారు? ప్రభుత్వ ల్యాండ్ ఇది. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నది ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్? 1950 నుంచి వెళ్ళి ప్రభుత్వం భూమి ఉన్నది. దీనిలో మేము వరి ధాన్యం గత కొన్ని సంవత్సరాల నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం చేసుకుంటున్నాము, వడ్లు ఆరబోసుకుంటున్నాము. ఇవి తర్వాత కూడా పశువులు, మన గొర్రెలు, మేకలు కానీ దీనిలో అమ్మిస్తాయి. కానీ ఇది అక్రమంగా ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జన్న శ్రీలతకు పట్ట చేసారు ఎంఆర్ఓ గారు. ఈ పూర్తి బాధ్యత ఎంఆర్ఓ గారిది, ఆ బాధ్యత వహించాలని కోరుతున్నాను. చేయకుంటే మీరు ఏం చేస్తారు అనుకుంటారు? చేయకుంటే మేము మా 4 గ్రామాలలో సుల్తానాబాద్ ధర్నా చేస్తామని కోరుకుంటున్నాను. ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ భూమి మాకే చెందాలి. దీనికి ఈ 4 గ్రామాలు తాగడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ కనుకుల గ్రామ శివారులోని 221 సర్వే నంబర్లో గత సేతువారు నకల్ ప్రకారం గైరాను భూమిగా గుర్తించబడినది. కానీ కొందరు బడా నాయకులు, పటవార్ల వాళ్ళ చేతుల ఉంది. వాళ్ళు ఇష్టానుసారంగా రాయించుకొని మార్ట్గేజ్ లోన్లు 1983లో కూడా మార్ట్గేజ్ లోన్ తీసుకున్నాడు. వాళ్ళ పేరు కూడా లేదు రికార్డుల ప్రకారం చూస్తే. 1993లో శంకర్ రెడ్డి, ఒంటెల శంకర్ రెడ్డి, ఆయన పటవారి, ఆయన పేరు మీద కూడా కనుకుల PSASలో లోన్ తీసుకున్నాడు. కానీ బ్యాంకులను మోసం చేసి ఒక రెవెన్యూ అధికారే ఇట్లా చేసిండంటే సామాన్య ప్రజలకు పరిస్థితి ఏంటిది? 2012లో జిన్నా శ్రీలతకు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసిర్రు. ఏ విధంగా చేసిర్రు? మరియు దాన్ని నాలా కన్వర్షన్ మొన్న ఫిబ్రవరిలో 4 తారీఖు ఫిబ్రవరిలో నాలా కన్వర్షన్ చేసిర్రు. అదేవిధంగా దీని మీద లోను 61 లక్షల లోన్ తీసుకున్నారు పంజాబ్ నేషనల్ బ్యాంకులో. ఇది గైరాన్ భూమిని సుప్రీంకోర్టు కూడా యాక్ట్ ప్రకారం కూడా గైరాన్ భూమిని పట్టలు ఇచ్చినా కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. కానీ కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని ప్రభుత్వ భూమిని
క్యాన్సల్ చేసి యథావిధిగా గైరాన్ ల్యాండ్గా ప్రభుత్వ బంజారాయి భూమిగా గుర్తించాలని గ్రామం తరఫున కోరుకుంటున్నాం. 221/4లో 101 ఎకరా 35 గుంటల భూమి కలదు. అందులో గత 50-60 ఏళ్ల చరిత్ర నుంచి కనుకుల, రావునపల్లి రైతులే వడ్లు ఐకేపీ సెంటర్ అయిన నుంచి వడ్లు పోసుకోవడం జరుగుతుంది. అంతకుముందు మేకలు, గొర్రెలు మేసినాయి. దీన్ని ఎవరు కాస్ట్ చేయలే. ఇట్టి భూమికి జిన్న శ్రీలత, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తులు అక్రమంగా పట్ట చేసుకొని మా రైతులకు లేకుండా చేసి బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తారు. దీనికి విన్నవించుకొని కలెక్టర్ గారికి విన్నవించినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, మంత్రి శ్రీధర్ బాబు గారికి విన్నవించుకున్నాం. దయచేసి మా రైతులందరి పక్షాన మీరు మాకు సాయం చేసి ఇట్టి భూమి మాకు కాపాడాలని కోరుకుంటున్నాం. 1960 నుంచి నిన్న గొర్రెలు మేసేది, బర్రెలు మేసేది, మేకలు మేసేది, ఇది సీలింగ్ భూమి. ఆ తర్వాత మన కాంటల్ సారైన కానీ ఐకేపీ సారైన కానీ వడ్లు పోసుకుంటాను, ఇలా ఎండబెట్టుకుంటాను, జోకుతాను. ఇది సీలింగ్ భూమి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మాకేసం దాని, మా ఊరికేసం దాని. గత ఇక్కడ వడ్లు జోకుడు అనేది గవర్నమెంట్ కేటాయించిన కానుంచి ఇదే ల్యాండ్లో ఈ ఐకేపీ సెంటర్లు అనేది నడుస్తున్నది. దీన్ని అక్రమంగా వాళ్ళు చేసుకుంటే దాన్ని అధికారులు ఏదైతే వాళ్ళకున్న హక్కులతోటి ఎట్లయితే చేసిరో వాళ్ళ హక్కులను దీన్ని క్యాన్సిల్ చేసి తప్పకుండా ఈ గ్రామ రైతులకు రావునపల్లె, తొగరాయి, కనుకుల గ్రామ రైతులకు తప్పకుండా ఇది చేయాలి. దీని కొరకు ఎంత దూరమైన ముఖ్యమంత్రి గారి లెవెల్లో కానీ ఎక్కడికైనా మేము పోవటానికి దీన్ని తప్పకుండా మేము కాపాడుకుంటాం. అధికారులు దయచేసి దీన్ని రద్దుపరచగలరని వేడుకుంటూ రావునపల్లె, మారుతి నగర్ అండ్ తొగర్రాయి గ్రామానికి చెందినటువంటి ఇది గైరాను భూమి. ఈ గైరాను భూమిని వీళ్ళు గుత్తేదారులు అంటే వీళ్ళ హయాంలో వీళ్ళు రాసుకునే విధంగా ఉండే వాళ్ళే సొంతంగా రాసుకొని అది ప్రభుత్వం నుంచి ఇయ్యలేదు, ఎవరు వేయలేదు. వీళ్ళు స్వయంగా అప్పుడు పటవారులు కాబట్టి వాళ్ళ చేతుల్లో రాసుకొని వాళ్ళే పాండ్లకు రాసుకొని వాళ్ళే అనవసరంగా బ్యాంకులను మోసం చేసి అంటే వీళ్ళు అందులో లేకున్నా పహానీలు తయారు చేసుకొని బ్యాంకులకు ఇచ్చి బ్యాంకును మోసం చేసి కూడా ఎన్ని రోజులు మోసం చేసుకొని అందులో లోన్ తీసుకొని ఆ లోను వాళ్ళు కట్టుకుంటూ ఈ చివరికి వచ్చినాక ఆన్లైన్కి ఎక్కియడం అనేది ఇది కరెక్ట్ కాదు. మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎమ్మెల్యే సాబ్కి ఇచ్చినాం, వీరందరికీ ఇచ్చినాం. ఏదున్నా తప్పకుండా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. దీనికి మేము ఎక్కడికి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రజలందరం రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి తీసుకురావద్దు. ఏదున్నా మళ్ళీ దాన్ని బ్లాక్లో వేసి ఇదివరకు చేయకుండా ఉండాలని మేము కనుకుల తరఫున మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఇది వాళ్ళకు ఒకవేళ చేసినట్టయితే ఇంకా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ను కూడా పేద ప్రజలకు చేయాలని అది కూడా చేయాలని మేము ధర్నా చేస్తాం. ఇది ఎట్లయితే అయిందో అది కూడా పేదలకు కావాలి. అది మేము ముందుకొచ్చి మేము కూడా కొట్లాడతామని కలెక్టర్ గారికి అందరికి విన్నపించుకుంటున్నాం. 21 సర్వే నెంబర్ కంప్లీట్ రైతులకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇది 1955 నుండి రెవెన్యూ యాక్ట్ ప్రకారం సీలింగ్ భూమి. దీన్ని బడాబాబులు ముందుపడి అక్రమంగా దీన్ని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి చర్యలు ఇంక ముందు జరగకూడదు. జరిగినా కానీ రావునపల్లె, కనుకుల, మారుతి నగర్, తొగరాయి 4 గ్రామాలలో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. ఇది గైరాయి భూమి. దీని గురించి ప్రత్యేకంగా మేము 14 సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ 14 సంవత్సరాలు కష్టపడ్డా కానీ ఇక ఇడిసేది లేదు. మా సాగు బతుకు చూడని ఈ మొత్తం ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు ఎప్పుడే మేలు చేస్తాడా కీడు చేస్తాడా అనేది కాదు. ఇది పేద ప్రజల భూమి, ఈ రైతులకు కావాలని కోరుతున్నాం మేము. అయ్యా అంటే అప్పుడు పటవారిగా పనిచేసిండు వెంకటేశ్వరరావు. 56 సర్టిఫికెట్లు అంటే జమ చేసి మీకు పట్టా, పాస్బుక్లు వస్తాయి, మీకు లోన్ వస్తాయి అని చెప్పిన వాళ్ళ మనిషికి 500 జమ చేసి ఇచ్చినాం. మా కనుకుల గ్రామ పంచాయతీ పరిధిలోని 101 ఎకరం ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ ప్రభుత్వ భూమి 1960 దాకా ఈ గవర్నమెంట్ భూమిగానే ఉన్నది. దీన్ని కొందరు ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని 1962లో ఉదయరాజు శ్రీనివాసరాజు అనే తొగర్రాయికి సంబంధించినటువంటి దొరలు వాళ్ళ మీదకి ఇది కాస్తు కాలంలో అప్పుడు ఏంటంటే పహనీయుల కాలంలో ఉండే అప్పుడు
అప్పుడు ఇది కాస్తు కాలంలో ఉదయరాజు శ్రీనివాసరాజు అనే దొరల పేరు మీద ఇది రాయించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ రెవెన్యూలో పనిచేసే అధికారులు, వాళ్ళ చుట్టాలు, తర్వాత ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఇది ఎవరో చేసినటువంటి పని. ఆ ఉదయరాజు శ్రీనివాసరాజుకు కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి వెళ్ళి ఈ లెంకల ఒంటెల రాజిరెడ్డి పేరు మీదకి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఉదయరాజు శ్రీనివాసరాజును పట్టాకాలంలో చూపిస్తూ ఈ ఒంటెల రాజిరెడ్డిని ఈ కాస్త కాలంలో చూపించడం జరిగింది. అది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళే ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళే కొడుకు, అల్లుడు, బిడ్డ ఇట్లా కొన్ని రోజులు వాళ్ళ చేతులనే ఈ యొక్క రాసే అవకాశం ఉంది కాబట్టి, పానీలు వాళ్ళ చేతులనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్పిడిలు చేసుకుంటా కాస్తు కాలంలో, పట్టా కాలంలో ఇట్లా పేర్లు మార్పిడి చేసుకుంటా దీన్ని ఈ రోజు దాకా ఇట్లా తీసుకొచ్చారు. అయితే మధ్యలో ఏం చేశారంటే వీళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఒంటెల శంకర్ రెడ్డి అనే పేరు మీదకి పట్టా కాలంలోకి తీసుకొచ్చి పట్టా పాస్బుక్లు ఇష్యూ చేయించుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల కాలంలో అది ధరణిలో కానీ ఎక్కడ కానీ అది బ్లాక్ లిస్టులోనే ఉన్నది, ఎక్కడ కూడా ఆన్లైన్లో కనిపించలేదు. అంతకుముందు ఏంటంటే 1974, 73, 74 ఈ సీలింగ్ యాక్ట్ పరంగా ఎక్కువ భూమి ఉండద్దనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే దాన్ని పసిగట్టి, ఎందుకంటే లీగల్గా ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఒకళ్ళ నుంచి వెళ్ళి ఒకళ్ళకు పేరు మార్పిడిలతోటి పట్టా పాస్బుక్ పట్టా కాలంలో ఈ కాస్తు కాలంలో ఎక్కించుకుంటూ ఇది లీగల్గా కూడా వాళ్ళకి హక్కులు చెందేటట్టు ఇది వాళ్ళు కొంచెం టెక్నిక్ పాయింట్లతోటి ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ భూమి పుట్టిన కాంచెల్లి మా గ్రామాల రైతులు పాడి పశువులు, మేకలు, తర్వాత వడ్లు ఇవన్నీ మేమే వాడుకున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేర్లతోని ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా ఇక్కడ కాస్తు చేసింది లేదు, పంట చేసింది లేదు, మోక మీదకి వచ్చింది లేదు. తర్వాత సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఇది కేవలం నిరుపేదలకే వేయాలి, ఆ గ్రామస్తులకే వేయాలి. మా గ్రామానికి సంబంధం లేదు, గ్రామానికి సంబంధం లేని వ్యక్తికి, తర్వాత వేల కోట్లు A1 కాంట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ పేదలకు ఇవ్వాల్సిన భూములు, గ్రామానికి సంబంధించినటువంటి భూములను ఇవాళ బడా బాబులతోటి లీగల్గా వాళ్ళు కొన్ని హక్కులతోటి, లీగల్గా కొన్ని ట్రిక్కులతోటి ఇవాళ ప్రభుత్వ భూమిని, ప్రజలకు చెందాల్సినటువంటి భూమిని ఇవాళ అన్ని లీగల్గా ఉన్నటువంటి చిన్న మాడిఫికేషన్లతోటి ఇవాళ వాళ్ళు ఏదో పట్టాలు చేసుకున్నారని చెప్పేసి మాకు తెలిసింది.